Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అనెను. చాలండి. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలైన మేమందరము నిన్ను పాటల ద్వారా స్తుతించాం. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగములోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ఈ ఘడియ వాక్యం ఇవ్వండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము ప్రభువా. నీ మాట వినటానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము ప్రభువా. ఎందుకంటే ప్రభువా, ఆ యొక్క రోమీడైన అయా నాయన ఆ శతాధిపతి మాట మాత్రం సెలవిమ్ము చాలు, అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడని అయ్యా యేసును అనియున్నాడు ప్రభువా. ఎందుకంటే నీ మాటలో స్వస్థత ఉన్నది అయ్యా. నువ్వు మాట మాట్లాడినప్పుడు నాయనా అయ్యా నిశ్చయముగా ఆ వ్యక్తి అక్కడ స్వస్థపరచబడ్డాడు ప్రభువా. లాజరు బయటికి రా అని నువ్వు చెప్పినప్పుడు ప్రభువా, చనిపోయిన వ్యక్తి కూడా బ్రతికాడు ప్రభువా. రోగము మాత్రమే నయమవటమే కాదు అయ్యా, చనిపోయిన వ్యక్తి కూడా తిరిగి మరలా బ్రతకగలిగాడు ప్రభువా. నీ మాటలో జీవమున్నది, నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో పునరుద్ధానమున్నది.
అయ్యా అది మమ్మల్ని సజీవులుగా చేయగలదు. అందుకే మేము నీ మాటలు వినటానికి ఇక్కడికి కూడి వచ్చి ఉండగా మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, నీ కుమార్తె స్వరూపాన్ని స్వస్థపరచమని, ఆ గడ్డ నుండి విడుదల దయచేయమని, తన దోషములు పాపములు అతిక్రమములు అన్నిటినీ క్షమించండి ప్రభువా. నీ రక్తము క్రిందకి తీసుకొస్తున్నాము ప్రభువా. అయ్యా ఆ తప్పిదములు మరలా చెయ్యకుండా ప్రభువా మేము ఉండే విధముగా అయ్యా నీ కృప మాకు తోడుగా ఉంచండి నాయన. నీ కుమార్తెకి స్వస్థత ఇవ్వండి నాయన. సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. మీరే ఇప్పుడు దర్శించి ముట్టమని అడుగుచున్నాము. నీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి. కుటుంబాల్లో నెమ్మది లేని కుటుంబాలు నెమ్మది ఇవ్వండి ప్రభువా. కలతలతో ఉన్న వారు కలతల నుండి విడుదల పొందుదురుగాక. కుటుంబాల్లో ఐక్యత ఇవ్వండి. జనుల మధ్య ఐక్యత ఇవ్వండి. సంఘముల మధ్య ఐక్యత ఇవ్వండి. అయ్యా మీరు ఐక్యపరిచే దేవుడై ఉన్నారయ్యా. సమాధానపరిచే దేవుడై ఉన్నారయ్యా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరమని నీ లేఖనము సెలవిస్తా ఉన్నది ప్రభువా. అయ్యా నీ కృప ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ మీద ఉండును గాక. అయ్యా కొద్ది నిమిషాలు ఈ గడియ వాక్యం ఇచ్చి మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యండి అయ్యా. మా విశ్వాసాన్ని పురికొల్పండి అయ్యా. మా విశ్వాసాన్ని పైకెత్తండి అయ్యా. నీ కృప మాకు తోడుగా ఉంచండి అయ్యా. నిశ్చయముగా ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని దర్శించమని, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చున్నా. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషాలు మరి ఒక చిన్న వాక్య భాగం మనం చూస్తా వస్తున్నాం. మరి ఇది రాకడికి సంబంధించిన వర్తమానం. బయట మైకులు వస్తున్నాయా? రావట్లేదు కదా? సరే చూద్దాం. ఇది రాకడికి సంబంధించిన వర్తమానం, ఎత్తబాటుకు సంబంధించిన వర్తమానం. ఎవరైతే రెండవ రాకడలో వెళ్ళాలి అనుకుంటున్నారో, హల్లెలూయా, వారి కొరకు దేవుడు ఒక వర్తమానాన్ని కేటాయించాడు. ఆ వర్తమానము వాళ్ళు తెలుసుకొని, ఆ వర్తమానం వారు పొందుకొని వారు వెళతారు. ప్రజల సరే, మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనం 74వ పేరా వైపుకు 74వ పేరా వైపుకి తిరుగుదాం. మరి కొద్దిగా ఒక 2-3 పేరాలు వెనక్కి వెళ్తున్నాను. 2 పేరములు. 74వ పేరా మీ దగ్గర బుక్ ఉంటే చూడండి. మెసేజీ హబ్బే ఇది. మెసేజీ హబ్లో నుండే చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ భాగం. హల్లెలూయా. మరి మీరు చూడొచ్చండి. 74వ పేరా నేను చదువుతున్నాను. మీరు కూడా దాన్ని చూడమని ప్రభు పేరిట కోరుచున్నాను. ఇప్పుడు గమనించండి, అది ఏమై ఉన్నదో మనం చూద్దాం. ప్రజలా మీరు చూసారా? పేతురు యోహాను గురించి ఏమన్నాడు? ఇతని సంగతి ఏంటి అని అడిగాడు. యేసుక్రీస్తు రొమ్మున అనుకున్న వ్యక్తి అయిన ఇతని సంగతి ఏంటంటే, యేసు అన్నాడు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వచ్చేంతవరకు కూడా నాకు ఇష్టమైతే, అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. ప్రజల
ఇక యేసుక్రీస్తు వచ్చేంత వరకు మరి ఈ వ్యక్తి చనిపోడని ప్రజలలో ప్రచురం అయిపోయినది. ఇతడు చావడు అన్న మాట ప్రజల్లోకి వెళ్ళిపోయినది. శిష్యులు అంత త్వరగా తీసుకెళ్ళిపోయారు. యేసు చావడు అని చెప్పలేదు. నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే, అంటే నా రాకడని అతడు చూస్తాడు. నేను వచ్చే రాకడని అతడు చూస్తాడు. హల్లెలూయా. ఆ రాకడ వరికి మీరు పట్టుకోండి. ఇక్కడ మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ఏమని చెప్తుందో చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను, మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము. హల్లెలూయా. ఏంటది? ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎత్తబాటు. అదే ఎత్తబాటు. భూమి మీద నుండి యోహానుని మరి ఇక్కడికి ఎక్కి రమ్ము అని దేవుడు పిలుస్తున్నప్పుడు యోహాను కొనిపోబడుతున్నాడు. అదే విధముగా వధువును కూడా ఆ బూర, కడబూర ఎప్పుడైతే మోగుతుందో ఆ కడబూర శబ్దము వినంగల్నే ఆమె కూడా మధ్యాకాశానికి వెళుతుంది. మీరు చూడండి, అక్కడ 3 కార్యాలు ఉన్నాయి. ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బూర. మీరు ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ కొంచెం మనము వర్తమానంలో చూద్దాము. వెంటనే 74వ పేరా అండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, పరలోకములో ఒక సింహాసనము వేయబడి ఉండెను. హల్లెలూయా. దాని యందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆ సింహాసనమునందు. అది 2వ వచనమే కదా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం అన్నమాట. అది దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ ఉన్న ఒక స్వరము అతన్ని పిలిచినది, యోహాన్ని పిలిచినది. హల్లెలూయా. ఓ ఆ స్వరము పిలిచినది. మరి ఆయన బిడ్డలని ఎల్లప్పుడూ పిలుస్తుంది. యోహాన్ని ఎలా పిలిచినదో ఆ స్వరము అబ్రహామును పిలిచినది, ఆదామును పిలిచినది. ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావని ఆ స్వరము ఏదేను తోటలో కేక పెట్టినది. అబ్రహామా నువ్వు వారి ఆ యొక్క బబులోన్ నుండి బయటికి వచ్చాయని ఆ స్వరం పిలిచినది. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటికి రమ్మని స్వరం పిలిచినది. ఈరోజు ఆ స్వరము మన కాల ప్రవక్తలో ఉండి, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు అవ్వద్దు, దాన్ని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించద్దు, దాన్ని విడిచి బయటికి రండని ఆ స్వరము ఈ దినమున అనేక మంది వ్యక్తులని పిలుస్తున్నది. ఆ స్వరము నీలో ఉన్నట్టయితే నా గొర్రెలు నా స్వరమును వినును. హల్లెలూయా. నువ్వు ఆయన గొర్రెవైనట్టయితే ఖచ్చితంగా ఆ స్వరానికి నువ్వు విధేయుడు అవుతావు, ఆ స్వరానికి లోబడతావు. హల్లెలూయా. మరి కాలంలో ఉన్న దేవుడి స్వరం ఏంటి? చివరి కాలానికి చివరి స్వరం ఏమై ఉన్నది నువ్వు ఎరుగుతావు. ఆ చివరి స్వరానికి నీరు పోస్తావు, ఆ చివరి స్వరము పక్షాన నిలబడతావు. ఆ స్వరము నిన్ను ఎత్తబాటుకి తీసుకెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం మనం ఇక్కడ చూద్దాం. అక్కడ ఉన్న ఒక స్వరం అతన్ని పిలిచినది. ఓ ఆ స్వరము, ఓ అతనిని వెనక ఉన్న ఆ స్వరం. హల్లెలూయా. అంటే వెనక ఉన్న ఆ స్వరం అంటే ఎక్కడ విన్నాడు ఆ స్వరాన్ని? యోహాను 7 దీపస్తంభముల మధ్య విన్నాడు. ఇప్పుడు యోహాను ఎక్కడికి వచ్చాడు? ప్రభువు దినము దగ్గరికి వచ్చి, హల్లెలూయా, ఎక్కడ నుండి ఎక్కడికి కొనుపోబడ్డాడు?
మీరు చూసినట్టయితే క్రీస్తు శకం 95లో అతనిని ఎక్కడేశారు? పద్మాసు దీవిలో వేయబడినప్పుడు అక్కడ ఆత్మవశుడయ్యాడు. ఆత్మవశుడై ఎక్కడికి కొనిపోబడ్డాడు? ప్రభువు దినములోకి కొనిపోబడ్డాడు. ప్రభువు దినములోకి కొనిపోబడిన తర్వాత వెనక్కి చూస్తున్నాడు. వెనక చూస్తున్నప్పుడు ఏం కనబడుతున్నాయి? ఈ 2000 సంవత్సరాల వ్యవధిలో దేవుడు ఎలాగా ఏ కార్యాలు చేశాడో అన్నీ చూపబడుతున్నాయి. ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ. హల్లెలూయా. 7 సంఘ కాలాలలో దేవుడు స్వరము విన్నాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము అని మరి ఏ దేవుడైతే మాట్లాడాడో అదే దేవుడు 7 సంఘ కాలాలలో ఆ 7 దీప స్తంభాల మధ్య ఆ స్వరము యోహాను విన్నాడు. హల్లెలూయా. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 2:1 ఏం చెప్తుంది? మీరే చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు. అంటే ఇప్పుడు 7 దీప స్తంభాల మధ్య ఎవరు సంచరిస్తున్నారు? ఎవరు సంచరిస్తున్నారో చెప్పండి. యేసుక్రీస్తు. 7 దీప స్తంభముల మధ్య సంచరిస్తున్న ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే 7 దీప స్తంభాలలో ఆయన స్వరం ఉందా? 7 దీప స్తంభాల మధ్య ఆయన స్వరం ఉందా? దాన్ని యోహాను విన్నాడు. మరి పరలోకంలో స్వరం వినబడినది ఇక్కడికి ఎక్కిరమ్మని. ఆ స్వరమే ఇక్కడ 7 దీప స్తంభాల మధ్య వినబడిన స్వరము 2 ఒకాయనవే, ఒక్కరివే. అదే స్వరం ప్రజల. అందుకే అంటున్నాడు, చూడండి ఇక్కడ చూడండి. ఓ ఆ స్వరం, ఓ అతని వెనక ఉన్న ఆ స్వరం, నేను దాని నుండి దూరముగా వెళ్ళలేను. నేను దాని నుండి, ఆ వర్తమానము నుండి దూరముగా, ఆ స్వరము నుండి నేను దూరముగా వెళ్ళలేను. ఎందుకు? ఆ స్వరము మధురమైన స్వరం. మీకు ఒకటి చెప్పేదా? హల్లెలూయా. ఆ స్వరము వింటున్నప్పుడు నీ జీవితంలో ఒక కార్యం జరుగుతుంది. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. బైబిల్లో జరిగిన, అదే పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త చెప్పిన ఒక స్టోరీ మీ మధ్యకి తీసుకొస్తున్నాను. డానియల్ క్యూరీ. వ్యక్తి పేరేంటి? డానియల్ క్యూరీ. అతడు వేవేల ఆత్మలని ప్రభువు దగ్గరికి నడిపించిన వ్యక్తి. యథార్థవంతుడుగా ఉండి, నమ్మకముగా ఉండి సేవ చేసిన వ్యక్తి. అయితే ఒకరోజు ప్రభువునందు నిద్రించాడు. హల్లెలూయా. డానియల్ క్యూరీ మరి అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతా ఉన్నదంటే, అక్కడ ఒక పెద్ద గేట్ ఉన్నది. ఆ గేట్ దగ్గర ఒక దూత ఒక పుస్తకాన్ని పట్టుకొని ఉన్నాడు. వరుసగా క్యూలో జనాభా అందరూ నిలబడి ఉన్నారు. హల్లెలూయా. ఎవరైతే గ్రంథములో పేరుంటదో, జీవ గ్రంథములో పేరుంటదో వారు లోపలికి ఎలిజిబుల్ అవుతున్నారు. గ్రంథములో పేరు లేని వారిని పంపించటం లేదు. ప్రజలా పట్టుకుంటున్నారా? గ్రంథములో పేరుండాలి. హల్లెలూయా. ఎవరి పేరైతే ఆ గ్రంథములో ఉంటదో వారిని లోపలికి ఎలిజిబుల్.
అక్కడ వరుసగా వస్తున్నారు. నీ పేరేంటని దూత అడుగుతున్నాడు. నా పేరు ఫలానా అని చెప్పగానే ఆ వ్యక్తి పేరు చూసి ఉంటే కనుక లోనికి పంపిస్తున్నాడు. లేకపోతే నీ పేరు లేదయ్యా, నువ్వు బయట ఉండిపో అని ఆపేస్తున్నాడు. అలా వరుసగా వస్తా ఉంది. డానియల్ క్యూరీ వచ్చేసాడు లైన్లో. ఆ వంతు డానియల్ క్యూరీ వంతు దగ్గరికి వచ్చేసింది. నీ పేరేంటి అని అడిగాడు దూత. అప్పుడు నా పేరు పలానా డానియల్ క్యూరీని అని చెప్పాడు. వేవేల ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తిని, నేను ఒక దైవ సేవకుడిని అని చెప్పాడు. సరే, నీ పేరు ఉన్నదో లేదో నేను చూస్తాను గ్రంథంలోనని ఆ పుస్తకంలో పేరు డానియల్ క్యూరీ, డానియల్ క్యూరీ, డానియల్ క్యూరీ అని మొత్తం చెక్ చేశాడు. ఎక్కడ కూడా ఆయన పేరు లేదు. అయ్యా, నీ పేరు గ్రంథంలో లేదు, నువ్వు లోనికి వెళ్ళటానికి ఎలిజిబుల్ కాదయ్యా అని చెప్పారు. హల్లెలూయా. అయ్యో, నేను భూమి మీద ప్రభు కొరకు సేవ చేసిన వ్యక్తిని, కొన్ని వేల ఆత్మలని ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తిని, ఎవరి దగ్గర ఉచితంగా ఏమీ తీసుకోలేదు, అబద్ధమే ఆడలేదు, మరి నా పేరు లేకపోవటం ఏంటి? నేను ఎంతో నమ్మకంగా నా ప్రభువుకి సేవ చేశాను. మరి ఇంకొకసారి చూడు, ఆ గ్రంథంలో నా పేరు లేకుండా ఎలాగుండిద్ది? ఖచ్చితంగా నా పేరు ఉండిద్ది, ఇంకొకసారి చూడు అన్నాడు. సరే, మరలా ఇంకొకసారి చూద్దామని మరలా ఇంకొకసారి డానియల్ క్యూరీ, డానియల్ క్యూరీ, డానియల్ క్యూరీ, డానియల్ క్యూరీ, డానియల్ క్యూరీ మొత్తం చూశాడు. ఎక్కడ కనపడలేదు. అయ్యా, నీ పేరు లేదయ్యా అన్నాడు. కుప్పకూలిపోయాడు, నిరాశపడ్డాడు. భూమి మీద వేవేల ఆత్మల ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తి ఇప్పుడు అక్కడికి వెళ్ళేదలికే పేరు లేదు. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళేదలికే పేరు లేదు, గ్రంథంలో పేరు లేదు. హల్లెలూయా. మరి ఎలాగయ్యా అంటే అప్పుడు దూత అంటున్నాడు, నువ్వేమైనా చెప్పుకోవాలంటే ధవళ సింహాసనం తీర్పు ఉంటుంది. ఆ ధవళ సింహాసనం తీర్పు రోజు నువ్వేదైనా చెప్పుకోవాలంటే చెప్పుకోమన్నాడు. సరే, నేను ధవళ సింహాసనం తీర్పు దగ్గరికి సమీపిస్తాను, అక్కడికి వెళతానని ఇక అక్కడికి వెళ్తా ఉన్నాడు. వెళతా ఉండేదలికే, మీరు తెలుసా అదేంటో ధవళ సింహాసనం తీర్పు? వధువులో రారు అక్కడ, వధువు స్థానం కాదది. ప్రైజ్ ది లార్డ్. ధవళ సింహాసనం తీర్పు దగ్గరికి వెళ్తున్నాడంటే ఒక వ్యక్తి వధువులో రాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక ఈ డానియల్ క్యూరీ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతా ఉన్నదంటే, అక్కడ ఆయన సింహాసనం ఉన్నది, అక్కడ క్రీస్తు ఉన్నాడు. ఆ సింహాసనం క్రీస్తును సమీపించే కొద్దీ ఆయన హృదయం తేలికైపోతుంది. ఏమవుతుంది? హృదయము భారమంతా కోల్పోతున్నాడు, తీసేయబడుతుంది భారం. కోల్పోతున్నాడు, భారమంతా తీసేయబడి తేలికైపోతున్నాడు మనిషి. ఎప్పుడైతే దేవుణ్ణి సమీపిస్తున్నాడో అతడు తేలికైపోతున్నాడు. నీకు కూడా జరగాల ఆ కార్యం. నువ్వు దేవుడిని సమీపించే ముందు ఖచ్చితంగా నీకు కూడా జరగాల ఆ కార్యం. నీ పాపం అనే భారం అనేది తీసేయబడాలి. నువ్వు తేలికైపోతావు. నువ్వు 70 కేజీలు ఉండొచ్చు, 90 కేజీలు ఉండొచ్చు, 100 కేజీలు ఉండొచ్చు, తేలికైపోతావు అంతే. హల్లెలూయా. పాస్టర్ గారు, నేను 100 కేజీలు బరువు ఉన్నాను, అయినా నేను తేలికైపోతానా? తేలిక చేసేదే వర్తమానం. నిన్ను తేలిక చేసి ఎత్తబాట్లో తీసుకెళ్లేదే వర్తమానం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన సన్నిధిని సమీపిస్తున్నాడు, ఇంకా తేలికైపోతున్నాడు, ఇంకా తేలికైపోతాడు. హృదయము ఎంత నెమ్మదిగా ఉన్నదంటే, ప్రశాంతతో ఉన్నదంటే అంత ప్రశాంతతతో ఉండిపోయినది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక స్వరం విన్నాడు. అక్కడ స్వరం విన్నాడా? అక్కడ ఒక స్వరం విన్నాడు. ఆ స్వరం ఏంటో తెలుసా? డానియల్ క్యూరీ అని పేరు పెట్టి పిలిచాడు దేవుడు. మన దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆ గొర్రెలను పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. నువ్వు పుట్టక ముందే నీ గురించి ఎరిగిన దేవుడు. నువ్వు పుట్టిన తర్వాత ఎరిగిన దేవుడు కాదు, పుట్టక ముందే
నీకు ఆలోచన రాకముందే నీ ఆలోచన ఏమిటో నువ్వు ఏం చేయబోతున్నావో ఎరిగిన దేవుడు. మీకు తెలుసా, మరి ఇస్సాకు రిబకా ఇద్దరు, వాళ్ళిద్దరు పరిశుద్ధులే. ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యం, రిబ్కా వధువుకు సాదృశ్యం. ఇద్దరు పరిశుద్ధులే. కానీ వారిద్దరూ కలయిక ద్వారా ఎవరొచ్చారు? ఇస్సాకు రిబ్కాల కలయిక ద్వారాగా ఏశావు యాకోబు. ఏశావు, ఏసేపు కాదు, ఏశావు యాకోబు ఇద్దరు వచ్చారు. వీరిలో మేలైనా కీడైనా చెయ్యకముందే, అసలు భూమి మీదకి రాకముందే, మరి చిన్నవాడు ప్రైజ్ లార్డ్, పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతాడు? దాసుడవుతాడని. హల్లెలూయా. అందుకే నేను చిన్నవాడిని ప్రేమించానని, యాకోబుని ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. హల్లెలూయా. అసలు వాళ్ళు భూమి మీదకి వచ్చి ఒక్క కార్యం కూడా చేయలేదే, ఒక్క క్రియ కూడా చేయలేదే. మరి ఆ సంగతులు వాళ్ళు ఏం చేయబోతున్నారో ముందే తెలుసంటావా? వాళ్ళ సంగతులు తెలిసిన దేవుడు నీ సంగతులు తెలియలేవా? నువ్వు ఏం చేయబోతున్నావో తెలియదా? నీ సంగతులు ఆయన ఎరగడా? వాళ్ళని ఎరిగిన దేవుడు మన సంగతులు కూడా ఆయన ఎరిగిన దేవుడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి డానియల్ క్యూరీ ఎప్పుడైతే ఆ ప్రసన్నత దగ్గరికి వెళ్ళాడో, ఆయన సింహాసనము, ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళాడో, ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళంగల్లే పాపం అనే భారం వెళ్ళిపోయింది. తేలికైపోతున్నాను అన్నాడు అక్కడ. తేలికైపోయాడు అక్కడ. తేలికైపోయి ఒక స్వరం విన్నాడు. డానియల్ క్యూరీ అని స్వరం ఒకటి విన్నాడు. అక్కడ అంటున్నాడు డానియల్ క్యూరీ, ఆ స్వరం అంట తల్లి స్వరము కంటే కూడా మధురాతి మధురమైన స్వరం. ఎవరిదది? ఎవరు ఆ స్వరం పలికింది? తల్లి స్వరము కంటే కూడా ఇంకా మధురమైన స్వరం అది. హల్లెలూయా. మరి ఆ స్వరము యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆ స్వరము యొక్క మీరు పట్టుకుంటున్నారా? ఆ స్వరానికి ఎంత శక్తి ఉన్నదో తెలుసా? అది తల్లి స్వరము కంటే కూడా మధురమైన స్వరం. ఇక ఆ స్వరం మాట్లాడుతుంది, డానియల్ క్యూరీ, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏది ఆశించలేదా? దూత దగ్గర ఏం చెప్పాడు? ఏది ఆశించలేదని చెప్పాడు. ప్రభు సన్నిధి దగ్గరికి వచ్చేశాడు. ప్రభు సన్నిధిలో అతడు ఉన్నాడు. అక్కడ అంటున్నాడు దేవుడు, ఆ స్వరము తల్లి స్వరం కంటే కూడా మధురమైన స్వరము, ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరం వింటున్నప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన నిలబడినప్పుడు, నువ్వు భూమి మీద ఏమీ ఆశించలేదా అని అడిగినప్పుడు అక్కడ అంటున్నాడు, ప్రభువా నేను భూమి మీద కొన్ని ఆశించానయ్యా. ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ తన తప్పిదాలు ఒప్పుకుంటున్నాడు, తన పొరపాట్లను ఒప్పుకుంటున్నాడు. డానియల్ క్యూరీ రెండో ప్లేస్ని అడుగుతా, భూమి మీద నువ్వు అబద్ధం ఆడలేదా? హల్లెలూయా. అక్కడేమో దూత దగ్గర అబద్ధమే ఆడలేదని చెప్పిన వ్యక్తి గేటు దగ్గర, ఇక్కడ సన్నిధి దగ్గరికి రాగానే ఆయన ఆడిన కొన్ని అబద్ధాలు ఆయన ముందుకు వచ్చేసాయి. హల్లెలూయా. అయ్యా లేదయ్యా, నేను అబద్ధం ఆడాను, నేను అబద్ధములు ఆడానయ్యా, నేను అర్హుడను కాదు. నువ్వు భూమి మీద డానియల్ క్యూరీ ఇంకో క్వశ్చన్ అడుగుతా, భూమి మీద ఎవరిది ఏమీ ఆశించలేదా? ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండానే ఉన్నావా? అక్కడేమో ఎవరిది ఆశించలేదని చెప్పిన వ్యక్తి
సన్నిధిలోకి వచ్చేదలకే ఆశించాను ప్రభువా. కొన్ని ఆశించినవి ఆయన ముందుకు వచ్చేసాయి. ఎవరెవరి దగ్గర ఏమేమి ఆశించాడో అన్నీ వచ్చేసాయి. అయ్యా ఆశించానయ్యా, ఒప్పుకున్నాడు. తన తప్పిదాలు, తన పొరపాట్లను దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాడు. మరి ఇది దేవుడి సన్నిధేనా? ఇది దేవుడు ప్రసన్నతేనా? ఇక్కడ కూడా మన తప్పిదాలు మనం ఒప్పుకున్నట్లయితే, మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే, మన అపరాధాలను మనం ఒప్పుకున్నట్లయితే, డానియల్ క్యూరీ పక్షాన నిలబడిన అదే దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నీ పక్షాన ఆ దేవుడు నిలబడటానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఎంతమంది నిలబడటానికి ఒప్పుకోవటానికి ఇష్టపడుతున్నారు? ఒక వ్యక్తి దేవుడి సన్నిధిలోకి రాకుండా, దేవుని యొక్క ఆత్మ కిందకి అతడు రాకుండా, అతడు తన తప్పిదాలు ఒప్పుకోలేడు. నిజం చెప్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే యెషయా దేవుడి సన్నిధిలోకి వచ్చాడో, నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడిని ప్రభువా అని పెద్ద ప్రవక్తే కేక పెట్టాడు. అపవిత్రమైన పెదాలు కలిగిన వాడనని. చేపలు పట్టుకునే జాలరైన పేతురు, సీమోను పేతురు, ప్రభువా నేను ఆ దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆ దేవుడి ప్రసన్నత కిందకి వచ్చినప్పుడు ఆయన ఇలా కేక పెడుతున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడును ప్రభువా అని. పాపాత్ముడును ప్రభువా అని. ఎప్పుడైతే నువ్వు దేవుడు ప్రసన్నతకి వస్తావో పూర్తిగా దేవుడికి ఖైదీ అయిపోతావు. నువ్వు ఎంత అల్పుడువో నీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకి అన్ని నాకేం పర్వాలేదు, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను అనుకుంటాను. నో సహోదరుడా, ఈ శరీరంలో మనం అనేక బలహీనతలు, అనేక తప్పిదాలు, అనేక పొరపాట్లు చేసిన వాళ్ళం. మనము క్రీస్తు సన్నిధిలో ఒప్పుకుంటా సన్నిధికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు డానియల్ క్యూరీ అక్కడ, ఎప్పుడైతే ఆ విధముగా దేవుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను యోగ్యుడను కాదయ్యా, నేను తప్పిదమ్ములు చేశానయ్యా, నేను పొరపాట్లు చేశానయ్యా, నా బలహీనతలు నాకు తెలుసున్నాయ్యా అని ఒప్పుకున్నాడో, అప్పుడు తండ్రి డానియల్ క్యూరీ నా పక్షాన నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు నేను ఇతని పక్షాన నిలబడుతున్నాను. హల్లెలూయా. మరి డానియల్ క్యూరీ పక్షాన అక్కడ క్రీస్తు నిలబడ్డాడు. ఈరోజు నీ పక్షాన నిలబడటానికి ఆ క్రీస్తు నిలబడాలంటే నువ్వు తప్పిదాలు ఒప్పుకోవాలి. తప్పిదాలు ఒప్పుకోకుండా దేవుడు నీ పక్షాన నిలబడేవాడే కాదు. ప్రైజ్ ది లార్డ్. మన పొరపాట్లను ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, విరిగి నలిగిన హృదయంతో దేవుడి దగ్గరికి వస్తామో, ప్రభువా పాపాత్ముడును ప్రభువా కనికరించని వస్తామో, అప్పుడు ఆ దేవుడు నీ పక్షాన వస్తాడు. హల్లెలూయా. అదే దేవుడి సన్నిధి నుండి దూరంగా ఉన్నామనుకో ఎలా ఉంటావో తెలుసా? గంజి పట్టిన షర్టు. గంజి పెట్టిన షర్టు ఎలా ఉండిద్ది? బెండ్ అయితే అక్కడికక్కడ మెత్తగుండిద్దా? బిరుసుకొని ఎలా ఉండిద్దో అలా ఉంటాడు ఆ వ్యక్తి. వాక్యానికి విధేయుడు అవడు, తలవంచడు. పాస్టర్ గారి వర్తమానం చెబుతున్నప్పుడు లోబడడు. ఆ వాక్యం విలువైనదని, ఆ వాక్యం శక్తివంతమైనదని, అది దేవుడు వర్తమానమని, దానికి నా జీవితాన్ని అప్పగించాలని లోబడలేడు. గంజి పట్టిన షర్టు ఎలా బిగుసుగా ఉంటాడో అలా వచ్చి సన్నిధికి వస్తాడు, బిరుసుగా కూర్చుంటాడు, బిరుసుగా వెళ్తాడు. అంతే. వాళ్ళ ఏం జరగదు మార్పు. హల్లెలూయా. ఎవరిలో మార్పు జరుగుతుందో తెలుసా? హల్లెలూయా. ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఎవరైతే వేదన పడుతున్నారో,
ఎవరైతే కన్నీరు విడుస్తున్నారో, ఎవరైతే రోధిస్తున్నారో, ఎవరైతే ప్రలాపిస్తున్నారో, తన పాపముల నిమిత్తం, తప్పిదముల నిమిత్తము, జనుల యొక్క పాపాల నిమిత్తము, ప్రజల యొక్క అపరాధాల నిమిత్తము రోధిస్తున్నారో, వారి పక్షాన నిలబడుతున్నాడు దేవుడు. ప్రజల దానియేలు చూడండి, తన పాపాలే కాదు, తన ప్రజలు చేసిన పాపాలు కూడా తన మీద వేసుకొని, ఓ ప్రభువా, వాళ్ళు చేసిన పాపాలు నా మీద ఎందుకు వేసుకోవాలి? నువ్వు చేసిన పాపాలు క్రీస్తు మీద వేసుకోవాలా? నేను అడుగుతున్నాను. వారు చేసిన పాపాలు నా మీద ఎందుకు వేసుకోవాలని నువ్వు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, నువ్వు చేసిన పాపాలు క్రీస్తు మీద వేసుకోవాలా? నీ పాపాలేమో క్రీస్తు మొయ్యాలి, వారి పాపాలు మాత్రం నీ మీద వేసుకొని క్షమించని అడగటానికి ఒప్పుకోట్లా. ఏ ఆత్మది? ప్రైజ్ లార్డ్. ఏ స్పిరిట్ అది? ప్రైజ్ లార్డ్. ఎటువంటి ఆత్మ అది? క్రీస్తు అందరి పాపాలు ఆయన మీద వేసుకోవాలా? మరి లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పలా? పాపాలు పుణ్యాలు వేసుకోమంటే వేసుకుంటాం, కానీ పాపాలు ఆడేసుకుంటాం పాస్టర్ గారు. తప్పిదాలు ఎవడేసుకుంటాడండి మీద? అది క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఆత్మే అది. క్రైస్తవ్యమే అది. నీ సహోదరుడు తప్పిదము చేసినప్పుడు ఆ సహోదరుడి నిమిత్తం నువ్వు ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి, రోధించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. అతడు లెక్క ఆయన చెప్పుకుంటాడు, చెప్పుకునే మాట వాస్తవమే, కానీ నీ లెక్క దగ్గరికి వచ్చేదానికి నువ్వు రక్షించబడాలంటే మార్గం ఎక్కడుందో తెలుసా? నీ సహోదరుడు చేసిన తప్పిదాలు నీ మీద వేసుకోవాలి. మరి పరలోక ప్రార్థనలో ఏం చెప్పాడో చెప్పండి. యేసయ్య ఏం చెప్పాడండి పరలోక ప్రార్థనలో? ఒకరి అపరాధములు మీరు క్షమించి ఉన్న ఎడల మీ అపరాధాలు పరలోకమందున్న మీ తండ్రి క్షమించును. హల్లెలూయా. ఒకరి తప్పిదాలు, వారి తప్పిదాలు మన మీద వేసుకొని మాకు క్షమించాలి. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. దానియేలు చేసింది అది కదా? నా పాపములు, నా ప్రజల పాపములు, నా రాజు, నా అధికారులు, నా యొక్క ఆ యాజకులు, వారందరూ చేసిన పాపాలన్నీ కూడా మీదేసుకొని, ప్రభువా మాకు ఈరోజు సిగ్గు తగ్గి ఉన్నది, మేము నీకే వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నాము, క్షమించండి నాయన. నీ పేరు పెట్టబడిన నీ పేరు పెట్టబడిన ప్రజలను దర్శించండి, పట్టణాన్ని దర్శించండి. ప్రజలు మరి ఆయన పేరేగా మనకు పెట్టబడింది. బాప్తిజం ఎవరి పేరులో ఇచ్చారు? బాప్తిజం తీసుకున్న వారు ఉన్నారా? ఎవరి పేరులో? ఆయన పేరేనా? ఆయన పేరు పెట్టబడినదా? మరి ఆయన పేరు పెట్టబడిన ఆ ప్రజల దేవుడికి తిరుగుబాటు చేస్తుంటే చేశారా? దేవుడికి తిరుగుబాటు చేయలేదా? ఇజ్రాయెలే కాదు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇజ్రాయెల్ గురించే కాదు, పేరు పెట్టబడిన మనము కూడా ఆయన వాక్యానికి అనేక సార్లు తిరుగుబాటు చేస్తున్నారు. చేయట్లేదా? ఒకసారి పరిశీలన చేయండి. దేవుడికి మహిమ కలుగునుగాక. అప్పుడు మీకు అర్థమవుతుంది. అందుకే అంటున్నాడండి ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్త పట్టుకున్న స్వరం. హల్లెలూయా. ఆ స్వరం చాలా మధురమైనది. ఆ స్వరము నేను దాని నుండి దూరంగా వెళ్ళలేను అంటున్నాడు ప్రవక్త. ఆ స్వరము నిన్ను మృతుల్లో నుండి లేపేదై ఉన్నది. ఆ స్వరము నీకు స్వస్థతనిచ్చేదై ఉన్నది. ఆ స్వరము నీ శరీరాన్ని మార్చేదై ఉన్నది. ఆ స్వరము నిన్ను ఎత్తబాటుకు తీసుకెళ్లేదై ఉన్నది.
నీ పాపము నుండి విడిపించేదై ఉన్నది. దయ్యాల నుండి, చీకటి ఆత్మల నుండి విడిపించేదై ఉన్నది. రోగముల నుండి, వ్యసనాల నుండి విడిపించేదై ఉన్నది. పట్టుకుంటున్నారా? ఎంత మధురమైన స్వరము. ఇక్కడ చూడండి, నేను దూరముగా, ఆ స్వరము నుండి దూరముగా కట్టుకోండి. అక్కడే ఆ స్వరానికి ఎంతమంది తాడు తీసుకొని దాన్ని చుట్టూరు కట్టుకోవటానికి ఇష్టపడుచున్నారు? ఎంతమంది మీ జీవితాలు ఆ వాక్యానికి కట్టుకోవటానికి ఇష్టపడుచున్నారు? ఆ స్వరానికి విధేయులు అవడానికి ఇష్టపడుచున్నారు? నేను దాని నుండి దూరముగా వెళ్ళలేను. హల్లెలూయా. ఆ స్వరము నుండి ఈరోజు దూరంగా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్ని కుటుంబాలు వెళ్ళిపోయినాయి, ఎంత వ్యక్తులు వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎంతమంది లోకంలో కలిసిపోయారు, ఎంతమంది తాగుడికి, వ్యభిచారానికి, లోక కార్యాలకి, సినిమాలకి అలవాటు పడ్డారు, లోకంలో ఉన్న స్వరాలకి అలవాటు పడ్డారు. మధురమైన స్వరాన్ని వదిలిపెట్టేసి, నిన్ను లేపి నిన్ను పునరుద్ధానంలో తీసుకెళ్లే ఆ స్వరాన్ని వదిలిపెట్టేసి లోకంలో ఉన్న అనేక స్వరాల వైపుకి తిరిగారు. ప్రైజ్ ది లార్డ్. తరువాత అతను అక్కడ చుట్టూ చూశాడు. ఎవరు? యోహాను. చుట్టూ చూశాడు. ఆయన అతనికి, ఆ యోహానికి సంఘకాలాలన్నిటినీ చూపించాడు. 7 సంఘకాలాలన్నిటినీ యోహానికి చూయించాడు. ఎందుకనగా 7 సువర్ణ దీపస్తంభాల మధ్య అనగా ఆయన సంఘకాలాల్లో నిలబడి ఉన్నాడు. ఎవరు? దేవుడు. 7 సువర్ణ దీప స్తంభాల మధ్య అనగా ఆ సంఘకాలాల్లో నిలబడి ఉన్నాడు. అక్కడ ఆయన స్వరం వినబడతా ఉన్నది. ఏర్పాట్లో ఉన్నాళ్ళు ఆ స్వరం విని, ఆయన నా గొర్రెలు నా స్వరం వినునని చెప్పినట్టుగా ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వెంబడిస్తున్నాయి. ప్రతి కాలంలో కూడా ఎన్నిక కాబడిన వారు ఆయన స్వరాన్ని వింటానే వచ్చారు. అది దూత యొక్క స్వరము కాదది, అది దేవుని స్వరమై ఉన్నది. దేవుడి స్వరము దూతలో ఉండి మాట్లాడాడు. 7 ఆత్మలు కలిగిన వాడు 7 దూతల్లోకి వచ్చి మాట్లాడాడు. ఎవరు 7 ఆత్మలు కలిగిన ఆయన? ఏంటి పాస్టర్ గారు, 7 ఆత్మలు కలిగిన ఆయన? 7 ఆత్మలు కలిగిన ఆయన ఎవరు? 7 ఆత్మలు కలిగిన ఆయన. హల్లెలూయా. నాకు ఒక్క ఆత్మ గురించే తెలుసు. పాస్టర్ గారేంటి 7 ఆత్మలు కలిగిన ఆయన అంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా గొర్రె పిల్లకి ఎన్ని కొమ్ములున్నాయి? ఎన్ని కన్నులున్నాయి? కన్నులు ఎన్ని ఉన్నాయి? కొమ్ములేంటి? అసలు కొమ్ము దేనికి ఇచ్చాడు? కొమ్ము తన్ను తాను రక్షించుకోవటానికి. ఏ జంతువుకైనా కొమ్ము దేనికి ఇస్తున్నాడు? ఆ జంతువు శత్రువు నుండి రక్షించుకోవటానికి కొమ్మిస్తున్నాడు. పట్టుకుంటున్నారా? 7 సంఘకాలాలలో 7 కొమ్ములు రక్షించుకోబడతా ఉన్నారు. దేని ద్వారాగా? గొర్రె పిల్ల యొక్క రక్తము, వాక్యము ద్వారా. ఎన్ని కన్నులున్నాయి? ఆ కన్నులేంటి? ఆ కన్నులు ఏయో కాదు, దేవుని 7 ఆత్మలు. సార్దీసు సంఘకాలం చూడు, మీరే చూడండి. ప్రకటన గ్రంథం 3:1 సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, 7 నక్షత్రములు. అంటే ఈ నక్షత్రాల్లోకి 7 ఆత్మలు వచ్చాయా? హల్లెలూయా. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు. చెప్పు సంగతులు.
దేవునికి 7 ఆత్మలు ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి నాకు, దేవుడికి ఉన్న 7 ఆత్మలు ఏంటో? ఎంతమంది చెప్తారు అండి? ఎంతమంది ఎరిగారండి? హల్లెలూయా. దేవునికి 7 ఆత్మలు ఉన్నాయా? 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు. మరి మన కాలంలో 7 ఆత్మలు వచ్చాయా? 7 ఆత్మలు వచ్చాయా రాలేదా? సంగమా పట్టుకోవాలి. ఎందుకు పాస్ గారు ఈ చివరి కాలంలో 7 ఆత్మలు వచ్చాయి? హల్లెలూయా. మీకు తెలుసా, సార్దీసు సంఘ కాలంలో 7 ఆత్మలు వచ్చాయి. 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు అంటున్నాడు. ఎందుకో తెలుసా? సార్దీసు సంఘ కాలంలో గ్రంథం వచ్చింది, జీవ గ్రంథం. గ్రంథము గురించి మాట్లాడుతున్నాడు. ఈ చివరి దినాలలో గ్రంథము తీసుకొని వచ్చాడు బలిష్ఠుడైన దూత. 7 ఆత్మలు వచ్చాయి. మరి ఇది సార్దీసు సంఘకాలంలో కూడా ఉన్నది కదా. మీరు చదవండి సార్దీసు సంఘకాలం, అక్కడ జీవ గ్రంథం ఉందో లేదో. వస్త్రములు మురికి చేసుకొని వారు కొంతమంది ఉన్నారు. సార్దీసులో ఉన్నారా? వస్త్రములు మలినపరుచుకోని వారు, అపవిత్రపరుచుకోని వారు. మరి ఈ రోజుల్లో తమ వస్త్రాలు ఎంతమంది అపవిత్రపరుచుకుంటున్నారు? ఏంటి పాస్టర్ గారు, మేమేడపరుచుకున్నాం? వస్త్రాలు అపవిత్రపరుచుకోవటం అంటే ఏంటి? హల్లెలూయా. సార్దీసులో వస్త్రములు అపవిత్రపరుచుకొని కొద్ది మంది ఉన్నారు. మరి ఎత్తబాటికి వెళ్ళాలంటే నువ్వు కూడా వస్త్రాలని అపవిత్రపరుచుకోకూడదు. ఏమిచ్చాడు దేవుడు? వస్త్రాలు ఇచ్చాడు. సన్నని నారబట్టలు ఇచ్చాడు, తెల్లని వస్త్రాలు ఇచ్చాడు. పరిశుద్ధుల నీతి క్రియలై ఉన్నాయి. మరి లోకం వైపుకి తిరిగితే నువ్వు మురికి చేసుకుంటున్నావు, వస్త్రాలు అపవిత్రపరుచుకుంటున్నావు. లోక కార్యాల వైపుకి తిరిగితే వస్త్రమును అపవిత్రపరుచుకుంటున్నావు. నువ్వు ఏ గుంపులో ఉంటావో ఒక్కసారి పరిశీలన చేయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఇక్కడ అందుకే జీవగ్రంథం బుక్ ఉంది. సార్దీస్ కాలంలో జీవగ్రంథం బుక్ ఉన్నది. ఆ జీవగ్రంథం బుక్లో చాలా గుంపులు ఉన్నాయి. ఏ గుంపులో ఏ వ్యక్తి ఉంటాడో క్లియర్గా చెప్పాడు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదవండి. ఆ వ్యక్తి యొక్క క్రియలను బట్టి అతడు ఎక్కడుంటాడో అర్థమైపోతుంది. కొంచెం ముందుకు చూద్దామా? ఇక్కడ అంటున్నాడు 7 సంఘ కాలాలలో ఆయన నిలబడి ఉన్నాడు. తర్వాత అతను అదే స్వరమును సంఘకాలాలు ముగిసిన తర్వాత కూడా విన్నాడు. సంఘకాలాల్లో విన్నాడు. సంఘకాలాలు ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. ఎన్ని సంఘకాలాలు? 7 సంఘకాలాలు. 7 సంఘకాలాలలో ఏమి విన్నాడు యోహాను? దేవుని స్వరాన్ని విన్నాడు. ప్రతి సంఘకాలంలో కూడా దేవుడు స్వరం వచ్చిందా? ప్రతి కాలంలో కూడా దేవుడు వర్తమానం వచ్చిందా? దేవుడు వాక్యం వచ్చిందా? అది దేవుడు స్వరమై ఉన్నది. దేవుడు వాక్యమే దేవుడు స్వరమై ఉన్నది. పట్టుకుంటున్నారా? మరి ఇక్కడ మీరు చూడండి ఏమంటున్నాడో. ఆ స్వరము అతడు అదే స్వరాన్ని సంఘకాలాలు ముగిసిన తర్వాత కూడా విన్నాడు. ఆ స్వరము భూమిని విడిచిపెట్టేసింది, పైకి పోయినది. 7 సంఘ కాలాలను వదిలిపెట్టేసింది ఆ స్వరం. ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పైకి పోయింది ఆ స్వరం. ప్రైజ్ ది లార్డ్.
ఏమంటున్నాడో చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఆ స్వరం భూమిని విడిచి పైకి పోయినది. అతను మహిమలోకి కొనిపోబడిన తర్వాత అతను అదే స్వరాన్ని విన్నాడు. సంఘకాలాల్లో ఏ స్వరం అయితే విన్నాడో అదే స్వరాన్ని మహిమలోకి అంటే ఎత్తబాటులోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా అదే స్వరాన్ని విన్నాడు. భూమి మీద నువ్వు ఏ స్వరాన్ని విన్నావో అదే స్వరాన్ని అక్కడ కూడా వింటున్నావు. ఫెలోషిప్. భూమి మీద నీతో సహవాసం చేసిన క్రీస్తే అక్కడ కూడా నీతో సహవాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ విన్న అదే స్వరం అక్కడ కూడా వింటున్నాడు. మహిమలోకి వెళ్ళినా కూడా, మహిమలోకి వెళ్ళినావంటే నీ శరీరం మారింది. రక్తమాంసాల శరీరంలో లేవిక. నువ్వు ఆ అక్షయతను ధరించుకున్నావు, మర్త్యత అమర్త్యతను ధరించుకున్నావు. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దం, దేవుని బోర వచ్చినది. దేవుని బోర ఎప్పుడైతే ఊదబడినదో అప్పుడు ఇక్కడికి ఎక్కి రమ్మనే స్వరం రాంగల్నే నువ్వు మహిమలోకి వెళ్ళిపోయావు. అక్కడ కూడా మహిమలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా భూమి మీద ఏ స్వరం అయితే విన్నాడో అదే స్వరం అక్కడ కూడా విన్నాడు. అంటే యోహాను ఏం గమనించాడు? భూమి మీద ఉన్న ఆయనే పరలోకంలో కూడా ఉన్న ఆయన ఒక్కడేనని. ఇద్దరు కాదు, ఒక్కడేనని. పట్టుకుంటున్నారా? సంఘశాఖలు చెప్పినప్పుడు ఇక్కడ ఒక ఆయన అక్కడ ఒక ఆయన లేడు. ఇక్కడ ఉన్న ఆయనే అక్కడ ఉన్నాడు. అయితేలా సరే చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. అతను మహిమలో కొనుకోబడిన తర్వాత అతను అదే స్వరాన్ని విన్నాడు. ఇక్కడికి పైకి ఎక్కి రమ్ము అని. నేను నీకు దీని తర్వాత జరగబోయే సంగతులు, అంటే ఎత్తబాటుకు ముందున్న సంగతులు, ఎత్తబాటు తర్వాత ఉన్న సంగతులు. ప్రజల ఈ ఎత్తబాటు ముందున్న సంగతులు ఏంటో చెప్పండి. ఎత్తబాటుకు ముందున్న సంగతులు ఏంటి? ఎత్తబాటు తర్వాత ఉన్న సంగతులు ఏంటి? ఎత్తబాటు ముందున్న సంగతులు ఏంటి? ఎత్తబాటు తర్వాత ఉన్న సంగతులు ఏంటి? వండర్ఫుల్, వండర్ఫుల్ సబ్జెక్ట్. మరి ఎత్తబాటు ముందున్న సంగతులు ఏంటి? ఎత్తబాటు తర్వాత ఉన్న సంగతులు ఏంటి? యోహానికి ఎత్తబాటు ముందున్న సంగతులు చూపించాడు, ఎత్తబాటుకు తర్వాత ఉన్న సంగతులు చూపించాడు. ఎత్తబాటుకు ముందున్న సంగతులు ఏంటంటే 7 దీపస్తంభాలు. 7 దీపస్తంభాల్లో ఉన్న సంగతులు. ఈ సంగతులన్నీ యోహానికి చూపించాడు. మరి యోహాన్ ఇక్కడ ఉన్నదా? అది నీడైతే నిజ రూపం ఇక్కడ ఉన్నదా? మరి నిజ రూపంలో నీకు 7 దీపస్తంభాల్లో ఉన్న సంగతులన్నీ చూయించాలి కదా. తెలియాలా? నికోలాయితుల బోధ ఏంటో యోహాన్ చూశాడా? బిలాం సిద్ధాంతం, ఎజ్బేలు మతం, ఏ విధముగా పసరు పురుగులు, గొంగల పురుగులు, చీడ పురుగులు, మిడతలు వచ్చాయో, ఆ వధు వృక్షాన్ని పాడు చేశాయో, దేవుడు ఏ విధముగా దాన్ని పునరుద్ధరిస్తున్నాడో, ఆ 7 సంఘకాలాల్లో ఎటువంటి స్వరాలు వచ్చాయో, పౌలు గారికి ఏ వర్తమానం వచ్చినదో, ఐరేనస్కి ఎటువంటి వర్తమానం వచ్చిందో, మార్టిన్కి ఏ వర్తమానం వచ్చిందో, కొలంబాకి ఏ వర్తమానం వచ్చినదో, ఆ యొక్క మార్టిన్ లూథర్కి ఎటువంటి వర్తమానం వచ్చిందో, జాన్ వెస్లీకి ఎటువంటి వర్తమానం ఇచ్చి పంపించాడో, ఈ సంగతులన్నీ ఎరగాల. మరి ఎంతమంది ఎరిగారు? మరి ఏలియా ఆత్మ కలిగిన ఆయన చివరి కాలంలో వచ్చిన ప్రవక్తకి ఎటువంటి అభిషేకం ఇవ్వబడినదో, హల్లెలూయా, ఇవన్నీ ఎరగాల. సంగమా, ఎత్తబాటుకు ముందున్న సంగతులు. హల్లెలూయా. మాకు దీపస్తంభాలే తెలియదయ్యా అన్నావనుకో,
మాకు అసలు దీపస్తంభాల గురించే ప్రత్యక్షతే లేదయ్యా అన్నావు అనుకో, నువ్వు ఎత్తబాట్లోకి వెళ్తావా? యోహానికి ఎందుకని ఎత్తబాటుకు ముందున్న సంగతులన్నీ చూపించాడు. యోహానికి ఎత్తబాటుకు ముందున్న సంగతులు మాత్రమే కాదు, ఎత్తబాటు తర్వాత కూడా. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇక్కడికి పైకి ఎక్కి రమ్ము, అది ఎత్తబాటు అయి ఉన్నది. నేను నీకు దీని తర్వాత అంటే ఎత్తబాటు తర్వాత జరగబోయే సంగతులు కూడా చూపిస్తాను. హల్లెలూయా. సంఘకాలాలు, 7 సంఘకాలాల గురించి, 7 ముద్రల గురించి, 7 పాత్రల గురించి, 7 బూరల గురించి, కప్పల వంటి అపవిత్ర ఆత్మలు, 3 అపవిత్ర ఆత్మల గురించి, ఘట సర్పము గురించి, క్రూర మృగము గురించి, సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి. హల్లెలూయా. మృగము యొక్క ప్రతిమ గురించి. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా ఈ సంగతులు? హల్లెలూయా. బూరల గురించి. హల్లెలూయా. 3 అయ్యోలు గురించి, క్రూర మృగాల గురించి. ఈ సంగతులన్నీ బోధించిన ఒక ప్రవక్త ఉన్నాడా? ఉన్నాడా? ఎవరా ప్రవక్త? మన కాలానికి పంపించబడిన విలియం మ్యారన్ బ్రనహం గారై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోహానికి ముందు సంగతులే కాదు, ఎత్తబాటుకు ముందున్న సంగతులే కాదు, ఎత్తబాటు తర్వాత సంగతులు కూడా. ఏ విధముగా ఈ భూమి హెర్మగెద్దోను యుద్ధములో నాశనము కాబోతుందో, ఏ విధముగా ప్రజలందరూ కూడా హెర్మగెద్దోను యుద్ధానికి నడిపించబడతారో, అనేక సంగతులు కూడా యోహానికి చూయించబడిందా లేదా? చూయించబడిందా? మహావేశ ఎవరో చూయించబడిందా? ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి పాస్టర్ని అడుగుపోని మహావేశ ఎవరో? యోహానికి చూయించబడినది. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగుపరిచి నేర్చుకునే పసిబాలురికి బయలుపరిచినందుకు దేవా నీకు స్తుతులని దేవుడు స్తుతిస్తా ఉన్నాడు. ఈరోజు మనము కూడా స్తుతిస్తా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని జ్ఞానులకు మరుగుపరిచేశారు? హల్లెలూయా. మీరు ఎరగాలి ఈ సంగతులు. చర్చికి వచ్చామా వెళ్ళామా కాదు, ధ్యానం చెయ్యాలి, దాని మీద దృష్టి పెట్టాలి, దాని మీద మనసు పెట్టాలి, దాని మీద వాటి గురించి నేర్చుకోవాలని తపన రావాలి మనకి. భౌతిక సంబంధమైన దేహము ఆహారానికి అవసరమే, దానికంటే విలువైనది ఆత్మ సంబంధమైన ఆహారం. ఆత్మ సంబంధమైన దేహాన్ని పోషించాలి. 2 దేహాలు ఉన్నాయి, ఒకటి భౌతిక సంబంధమైనది, ఇంకొకటి ఆత్మ సంబంధమైనది. భౌతిక సంబంధమైన దేహం కొరకే 24 hours కష్టపడుతున్నాం. ఉదయం నుండి సాయంకాలం దాకా చెమట కారుస్తున్నాం. మరి ఆత్మ సంబంధమైన దేహం కొరకు ఎన్ని గంటలు కష్టపడుతున్నావు? నా గురించి పక్కన, వేరే వ్యక్తి గురించి కాదు, నీ దేహము గురించి, నీ ఆత్మ సంబంధమైన దేహము గురించి ఎన్ని గంటలు కష్టపడుతున్నావు తెలుసుకోవాలి కదండి. దానికి ఆహారం పెట్టాలి కదండి. ఎదగాలంటే ఆహారం పెట్టాలిగా. ఈ దేహము ఎదుగుదల కొరకు 3 పూటలు పెడుతున్నామే, ఆ దేహము ఎదుగుదల కొరకు ఎన్ని పూటలు పెడుతున్నావు? వాక్యం ఆహారం. ఇది మట్టి నుండి తీయబడింది కాబట్టి మట్టిలో పండే వాటి కొరకే ఆశపడిద్ది. ధాన్యము నుండి ఫలాలు కానీ పండ్లు కానీ ఏదైనా మట్టిలో నుండి పుట్టినవి ఏయైనా కానీ, జంతువులను కావచ్చు పక్షులు కావచ్చు ఏయైనా వాటిని తింటా ఉండిద్ది. ఎందుకు? మట్టి నుండి వచ్చింది కాబట్టి దాని మీద బతుకుతుంది ఈ శరీరం.
మరి ఆత్మ సంబంధమైన దేహం మట్టి నుండి రాలా, అది వాక్యపు దేహం. అది బతికేదే వాక్యం ద్వారా. ఈరోజు వాక్యం నువ్వు తినాలి, వాక్యం నువ్వు భుజించాలి. మరి వాక్యానికి నువ్వు టేప్స్ ఇంత, వర్తమానాలు ఇంత, బైబిల్ చదువుతా, ప్రవక్త వర్తమానాలు బుక్స్ చదువుతా, ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నావు? హల్లెలూయా. ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నావు? మరి దేహం మార్పు అడుగుతున్నావు, బాగానే ఉంది. మీకు అర్థం అవటానికి చెప్తాను. ప్రవక్త మన భారతదేశానికి వచ్చాడు. అమెరికా నుండి ప్రవక్త భారతదేశానికి వచ్చినప్పుడు, హల్లెలూయా, ఆ ప్రవక్త భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక రైతు అన్నాడు. ప్రవక్త వర్తమానం విన్న తర్వాత, అయ్యా 2 కుక్కలు ఉన్నాయి, ఒకటి నల్ల కుక్క, ఇంకొకటి తెల్ల కుక్క, 2 బాగా బలిసున్నాయి. ఈ 2 కుక్కలలో ఏ కుక్క గెలుస్తుందో చెప్పు అన్నాడు. ఏ కుక్క గెలుస్తుందో చెప్పు అన్నాడు. ఏమేమన్నాడు? తెల్ల కుక్క, నల్ల కుక్క. అప్పుడు ప్రవక్త అన్నాడు, ఈ రెండిటిలో నువ్వు దేనికి ఎక్కువ ఆహారం పెడితే అది గెలుస్తుంది అన్నాడు. అదే గెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు నల్ల కుక్కకి ఆహారం పెట్టామనుకో, నల్ల కుక్క గెలుస్తుంది, తెల్ల కుక్క చనిపోతుంది. లేదు, నల్ల కుక్కను తగ్గించేసి తెల్ల కుక్కకి వర్తమానాలు చదువుతా, ఆత్మ సంబంధముగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా, హల్లెలూయా, ఎప్పుడు సంపాదన అనకుండా, ఎప్పుడు లోకం మీద ధ్యాస లేకుండా, ఎప్పుడైతే దేవుడి కొరకు వర్తమానాలు ముందేసుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తా, ప్రార్థనలో కూర్చొని ఎక్కువగా ఈ ఆహారం పెడుతున్నావు అనుకో, అప్పుడు నల్ల కుక్క చనిపోతుంది, తెల్ల కుక్క గెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎత్తబాటుకి వెళ్ళాలంటే ఇదే సూత్రం, ఇదే సూత్రం. 24 hours నేను అయ్యా లోకంలో కష్టపడందే బతకలేనయ్యా అంటే నీ ఇష్టం. ప్రవక్త అంటున్నాడు, మొత్తం నాశనం కాబోతున్నాయి, మొత్తం తగలబడబోతున్నాయి, మొత్తం తుడిచిపెడుతున్నాడు దేవుడు. ఈ పూట కావలసిన ఆహారం నీకు దొరికితే, సమయం దొరికిందంటే ప్రార్థన గదిలోకి వెళ్ళమంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన గదిలోకి వెళ్ళమంటున్నాడు, ఎక్కువగా దేవుడి సన్నిధిలో గడపమంటున్నాడు. మరి ఈరోజు మనం గడుపుతున్నామా? ఈరోజు మనం గడుపుతున్నామా? మనం దేవుడి సన్నిధిలో గడుపుతున్నామా? ఎంతమంది గడపటానికి ఇష్టపడుతున్నారండి? ఎంతమంది ఆయనతో ఐక్యత, అన్యోన్య సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారండి? వ్యక్తిగతంగా దేవునితో కలుసుకోవటానికి ఇష్టపడుతున్నారండి? హల్లెలూయా. మన బలహీనతలన్నీ ఇక్కడే ఉంటాయండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం దేవుడితో ఎక్కువగా గడుపుతా ఉంటామో, దేవుడి సన్నిధిలో ఎక్కువగా గడుపుతా ఉంటామో, అప్పుడు మనం ఆత్మీయంగా బలపడతాము. లోక కార్యాలు చచ్చిపోతాయి, మనలో చంపేస్తుంది. ఆత్మ సంబంధమైన వాక్యం అనేది ఏం చేస్తుందంటే, నీ లోపల ఉన్న భౌతిక సంబంధమైన లోక కార్యాలన్నిటిని కూడా చంపేస్తుంది. నల్లకొక్క చనిపోతుంది. ప్రజల్లా లేదు, నాకు నల్ల కుక్కకే ఆహారం పెట్టి దీనికి ఆహారం పెట్టలేదంటే అది ఎదిగి నీ ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుంది. ఇక నువ్వు సినిమాలు అంటావు, లోకంలో రికార్డింగ్ డాన్సులకు వెళ్తావు, తాగుడికి వెళ్తావు, వ్యభిచారాలకు వెళ్తావు, అమ్మాయిలు దిగంబరుగా ఉన్న ఫోటోలు పెట్టుకుంటావు, లిప్టిక్లు మేకప్లు వేసుకున్న ఫోటోలు పెట్టుకుంటావు, వాటమ్మటే తిరుగుతావు. ఈ లోకంలో డబ్బు యొక్క వ్యామోహంలో పడిపోతావు, స్త్రీల యొక్క వ్యామోహంలో పడిపోతావు. ఒక పదవి కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు, ఒక డబ్బు సంపాదన కొరకు లగెత్తుతా ఉంటావు. నల్లకొక ఆహారం పెట్టావు కాబట్టి. అదే నువ్వు ఆత్మీయతలో గనక, వాక్యానికి గనక నువ్వు ఆహారం పెట్టినట్టయితే, నీ జీవితాన్ని వాక్యానికి సమర్పించినట్టయితే, ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీలో ఉన్న లోకాన్ని, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న అవిశ్వాసాన్ని మొత్తాన్ని కడిగేస్తుంది. వాక్యము పరిశుద్ధపరుస్తుంది. ప్రజల నువ్వు ఎటువైపు ఉన్నావా
నువ్వు చేసే క్రియలను బట్టే అర్థమైపోతుంది, నువ్వు నడిచే నడకను బట్టే అర్థమైపోతుంది, నువ్వు ప్రవర్తించే ప్రవర్తనను బట్టే అర్థమైపోతుంది. ప్రవక్త అంటున్నాడు, ఒక సహోదరుడు ఇంటికి వెళితే ఆ సహోదరుడు కలిగి ఉన్న గోడల మీద పిక్చర్లు కానీ, అతడు రాసుకుంటున్న నోట్స్ కానీ, అతడి యొక్క వస్త్రధారణ కానీ, అతడి యొక్క మాట కానీ గమనిస్తే అట్టే అతడిలో ఉన్న ఆత్మను పట్టేయచ్చు అన్నాడు. మరి ఆ స్థితికి మీరు కూడా ఎదగాలంటే మీరు ఆత్మీయతలో ఎదగాలి. ఆత్మీయతలో ఎదిగినప్పుడు ఎదుట వ్యక్తి యొక్క ఆత్మను మీరు పట్టుకోగలరు. అదే అన్నాడు ప్రభువా. పేతురు అంటున్నాడు, చేపలు పట్టుకునే జాలరైన సీమోను పేతురు ఇలా అంటున్నాడు, ప్రభువా మా వ్యాపారాలు, ఆ యొక్క చేపలు పట్టుకునే వృత్తి, ఆ మొత్తాన్ని కూడా వదిలిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టేసి నిన్ను వెంబడిస్తున్నామయ్యా, మాకేం దొరుకుతుందని అడిగారు. యేసుని అడిగారు వాళ్ళు. అప్పుడు నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరగా చేస్తానన్నాడు. మీరు చేపలు పడుతున్నారో ఇక నుండి మీరు ఆత్మలు పడతారు, హృదయ రహస్యాలు ఎరుగుతారు, మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. ఆ యొక్క 24 సింహాసనాల్లో 12 సింహాసనాలున్నాయే, ఆ 12 సింహాసనాల్లో మీరే అపోస్తులు కూర్చుంటారన్నాడు. ఆ 24 పెద్దల్లో మీరు కూర్చుంటారని చెప్పాడు. హల్లెలూయా. అంటే సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించడం ద్వారాగా ఈ కార్యాలు ఉన్నాయా? మరి ఈ రోజు మనము కూడా యేసుని వెంబడిస్తే మనకేం దొరుకుతుంది? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ఇచ్చేదను అంటున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చోబెడతానికి ఇష్టపడుచున్నాడండి. నీ అందాన్ని చూసా, నీ డబ్బును చూసా, ఏం చూసి కూర్చోబెడుతున్నాడు? సమస్తాన్ని వదిలి వచ్చినందుకు, త్యాగం చేసి వచ్చినందుకు, వాక్యానికి నీ జీవితం అప్పగించినందుకు, వాక్య పక్షాన నిలబడినందుకు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆ రాళ్ళు ఎందుకు కేకలేస్తున్నాయో తెలుసా? ఆ రాళ్ళు ఎందుకు చూసిస్తున్నాయో తెలుసా? వీరు స్తుతించకపోతే, వీరి కేకలు పెట్టకపోతే రాళ్ళు కేకలు పెడతాయి అన్నాడు. ప్రతి కాలంలో ఆయనకు రాళ్ళు ఉన్నాయి. ప్రతి కాలంలో ఆయన పక్షాన నిలబడే జనులున్నారు. ప్రతి కాలంలో వర్తమానం పక్షాన నిలబడే వాళ్ళు ఉన్నారు. మరి ఉన్నారా ఇక్కడ? ఆయన వాక్య పక్షాన నిలబడే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎంతమంది మీ జీవితం ఏదో సంఘానికి వెళ్ళి వచ్చామని కాదండి, ఏదో గుడికి వెళ్ళి వచ్చామనేది కాదండి, ఈ భౌతిక సంబంధమైన సంపద కోసం కాదండి. మనం గుడికి వచ్చేది మనకి ఈ భూమి మీద ఆ భౌతిక సంబంధమైన వాటి కోసం అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నీకు నిత్య జీవం అనేది దేవుడు ఇస్తున్నాడయ్యా. అవతల గట్టున నాకు ఆయన సింహాసనం ఉన్నదే. లోకములో అన్ని యోబులాగా అన్ని పోయినా గానీ, సమస్తం తీసేయబడినా గానీ నేను ఆయన్ని వదిలిపెట్టను. భౌతిక సంబంధమైన సంపదించినప్పుడు నువ్వేంటి స్తుతించేది? అది దయ్యము చేసే పని. భౌతిక సంబంధమైన ఆశలు చూపించి స్తుతించేలాగా చేస్తుంది. హల్లెలూయా. కానీ ఏది ఉన్నా లేకపోయినా వాక్య పక్షాన నిలబడి, అంజూరపు చెట్లు పుయ్యకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, సాళ్లలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, నా దేవుడి యందే నేను స్తుతించేదను, నా దేవుడిని నేను ఆరాధించేదను. ఇది ఆరాధన అండి. దేవుడు ఇస్తేనా ఆరాధన చేసేది? దేవుడు దీవిస్తేనే ఆరాధన చేసేది. ఆయన ఇవ్వకపోయినా గాని వాళ్ళు ఏమన్నారో తెలుసా? షడ్రక మేషక అబేద్నెగోలు పట్టుకొని బంధించి చేతులు కట్టేసి తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తున్నారు. పడేస్తుంటే వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? ఓ నెబుకద్నెజరు, ఇందు గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యా,
ఏమంటున్నారో తెలుసా? పేరు పెట్టి పిలిచి, నెబుకద్నెజరు ఆయన పేరు పెట్టి పిలిచి, మా దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి తప్పించగల సమర్థుడు. మా దేవుడు శక్తి ఏదో మాకు తెలుసు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా నువ్వు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చెయ్యం. ఇది తీర్మానం. అలాగైతే 7 ఇంతలు చేయండి అగ్నిగుండాన్ని అన్నాడు. 7 ఇంతలు కాదు, 70 ఇంతలు చేసుకున్నా కానీ మేము నువ్వు నిలబెట్టిన ప్రతి ఒక్క నమస్కారం చెయ్యం. ఇసిరేయండి. తీసుకెళ్లారు, బంధించారు, తీసుకెళ్లారు. వేయటానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఆ సెక్క చచ్చిపోయారు. ఇలా నడుచుకుంటూ అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అగ్నిగుండం అంత దూరంలో ఉండంగల్లా ఆ సెగకి వేడికి వీళ్ళు చచ్చిపోయారు. ఎవరోళ్ళు? వేయటానికి తీసుకెళ్ళిన వాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు చక్కగా ఆ యొక్క అగ్ని 7 ఇంతలు చేసేటప్పటికి ఆ అగ్నిలోకి నడుచుకుంటా వెళ్ళారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. ఎందుకో తెలుసా? అగ్ని అయిన దేవుడు అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. పరలోకము నుండి దిగొచ్చేశాడు ఆయన. అగ్ని గుండంలోకి దిగొచ్చాడు ఆయన. ఆ శోధనల్లోకి వచ్చాడు ఆయన. ఆ బాధకరమైన స్థితిలోకి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ అగ్నిగుండంలోకి వచ్చాడు ఆయన. వాళ్ళకి ఎంట్రుకలు కాలలేదు, వస్త్రాలు కాలలేదు, బంధకాలు ఊడిపోయాయి. హల్లెలూయా. వాళ్ళు కట్టేసిన బంధకాలు మాత్రం ఊడిపోయాయి. ఇప్పుడు ముగ్గురుతో పాటు ఇంకో వ్యక్తి, 4వ వ్యక్తి వీళ్ళతో పాటు ఆ అగ్నిగుండంలో తిరుగుతా ఉన్నారు. హల్లెలూయా. దూరం నుండి చూసిన ప్రజలు మన ముగ్గురిని కదా వేసింది. నలుగురు ఎక్కడ వచ్చేసారు, 4వ వాడు ఎక్కడి నుంచి వచ్చారా అని ఆశ్చర్యపడుతున్నాడు. హల్లెలూయా. ఇంతగా 4వ వాడి రూపం ఎలాగుందో తెలుసా? మనుష్య కుమారుని రూపం. మరి ఈ కాలంలో మనుష్య కుమారుడు నీ యొక్క శ్రమల్లోకి, ఆపదలోకి, కష్టాల్లోకి కూడా నువ్వు వాక్యపక్షాన నిలబడినట్లయితే నీ దగ్గరికి రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన వాక్యపక్షాన్ని నిలబడటానికి. ఆ దేవుడు నీ పక్షాన్ని నిలబడటానికి సిద్ధమే. నీవు ఆయన వాక్యపక్షాన, ఈ కాలపు వర్తమాన పక్షాన నిలబడటానికి నువ్వు నడుము కట్టుకోగలవా? నువ్వు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నేను సిద్ధమే ప్రభు అన్నాళ్ళు ఉన్నారా? ప్రభువా నీ వాక్యానికి నేను సేవ చేస్తాను ప్రభు అన్నాళ్ళు ఉన్నారా? నీ వాక్య పక్షాన నిలబడతాను ప్రభు అన్నాళ్ళు ఉన్నారా? సత్యమనే దట్టి కట్టుకుంటాను ప్రభువా నేను. ఈ చివరి కాలానికి చివరి స్వరముగా ఉంటాను ప్రభువా. ఉన్నారా ఇక్కడ? ఎంతమంది మీ జీవితాలు క్రీస్తుకి ఇవ్వడానికి ఇష్టపడుచున్నారండి? ఆ స్వరము నిన్ను మార్చనై ఉన్నది. అందుకే అంటున్నాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, నేను నీకు దీని తర్వాత జరగబోయే సంగతులు కూడా చూపిస్తాను. ఓ మై. నెక్స్ట్ వారం చూద్దాం. 75వ పేరా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తీర్మానం చేసుకోండి, బలమైన తీర్మానం చేసుకోండి, వాక్యపక్షాన నిలబడండి. మనం భౌతిక సంబంధమైన ఆశల కోసం సంఘానికి రావటం లేదు. హల్లెలూయా. మనకొక నిరీక్షణ ఉన్నది, విశ్వాసం ఉన్నది. మనము ఆయన సింహాసనాన్ని పొందుకోబోతున్నాం. ఈ మర్త్యమైనది కుళ్ళిపోయినా గాని అమర్త్యతను ధరించుకోబోతున్నాం. హల్లెలూయా. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. మరి ఆయన సింహాసనం ఆయన భార్యకే ఇస్తున్నాడు. మరి ఆయన భార్యగా ఉండాలంటే ఈ సంగతులు ఎరగాలి. మరి ఈ సంగతులు ధ్యానం చేస్తారా? ఈ సంగతులు మరి ఇంటికాడ ఖాళీ సమయంలో మీకు దొరికినట్లయితే ఈ సంగతులన్నీ ధ్యానం చెయ్యండి. ప్రకటన గ్రంథమును ఓపెన్ చేసి ప్రవక్త ఏం చెప్పాడో దాని మీద మరి అన్ని వినండి. మరి టేప్స్ వినండి, టెలిగ్రామ్లో వస్తున్న టేప్స్ వినండి, ప్రవక్త చెప్పిన బుక్స్ చదవండి, ప్రవక్త యొక్క ఆడియోస్ ఉన్నాయి వినండి, ప్రార్థనలో ఏకాంతంగా కూర్చోండి, ప్రార్థన చెయ్యండి, ఆత్మీయంగా ఎదగండి. తెల్ల కుక్కకు ఆహారం పెట్టండి, ఆటోమేటిక్గా నల్ల కుక్క చచ్చిపోతుంది, లోకం చచ్చిపోతుంది.
లోకం చచ్చిపోలేదా? దేవుడిని చంపేస్తుంది. నీ లోపల ఉన్న క్రీస్తుని చంపుతుంది లోకం. లోకానికి నువ్వు స్థానం కల్పించావంటే నీ లోపల ఉన్న క్రీస్తును చంపుతుంది. లేదు, నేను లోకానికి ఎంత మాత్రం స్థానం ఇవ్వదలుచుకోలేదు, క్రీస్తుకే నేను స్థానం ఇవ్వదలుచుకున్నాను అని వాక్యానికి నీ జీవితంలో స్థానం కల్పించావా, నీ లోపల ఉన్న లోకం చనిపోతుంది, క్రీస్తు గెలుస్తాడు. ఇక నీ జీవితంలో క్రీస్తు గెలుస్తాడు, నువ్వు ఆ వాక్యముగా మార్చబడతావు. దేవుడు మాటలు దీవించును గాక.